ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. సో విజయ్, త్రిష, సంగీత ఈ ఎపిసోడ్లో ఆల్రెడీ ఒకవైపు పెళ్లి జరగబోతుందని ప్రచారం జరుగుతుంది, మరోవైపు పెటాకులు అని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకవేళ విజయ్ ప్లేస్లో విజయ్ మాజీ భార్య సంగీత ఉంటే అసలు పరిస్థితి ఎలా ఉండేది? మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు మన టీవీ స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్ ఈశ్వరి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఒకవేళ విజయ్ ప్లేస్లో కనుక తన మాజీ భార్య సంగీత ఉంటే సమాజం యాక్సెప్ట్ చేసేదా? ఖచ్చితంగా కాదు. సరే, నువ్వే ఉన్నావు కదా, నువ్వే హస్బెండ్ పొజిషన్ లో ఇప్పుడు త్వరలో పెళ్ళైతే చేసుకుంటావు కదా, నీ వైఫ్ ఇంకొక అబ్బాయితో మాట్లాడుతుంది క్లోజ్ గా అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంటే కనీసం క్లోజ్ గా మాట్లాడితేనే మీరు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ ఇయర్స్ ఇంకొక అమ్మాయితో రిలేషన్ లో ఉంటే ఒక భార్య అంత ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటారు? అంటే అంత ఈజీ అయిపోయిందా వైఫ్ అంటే? ఇప్పుడు ఎంత నమ్మకంతో, వాళ్ళది లవ్ మ్యారేజ్, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 26 years అయ్యింది వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో, పిల్లలు ఎదిగారు. లండన్ నుంచి వచ్చిందంటే ఆవిడ ఈయన కోసం పెళ్లి చేసుకోవడానికి. ఆమె లండన్ లో ఉండింది. సో అంత దూరం నుంచి ఈయన్ని ఇష్టపడి వచ్చి పెళ్లి చేసుకుని 26 సంవత్సరాలు కాపురం చేసి పిల్లలు కూడా ఎదిగిన తర్వాత ఆమె ఈ ఏజ్ లో విడాకులు కోరుకుంటుంది అంటే ఎంత బాధపడి ఉంటది. అంటే ఈ వయసులో అసలు విడాకులు అవసరమే లేదు. ఇంకెందుకు విడాకులు? ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ అంటే ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వాళ్ళకి టైం కూడా ఉండదు. ఇప్పుడు విజయ్ కూడా పాలిటిక్స్ లోకి వచ్చాడు, మేబీ అంత టైం కూడా స్పెండ్ చేసే టైం ఉండదు. ఇలాంటి టైంలో పిల్లల కెరియర్, వాళ్ళ మ్యారేజెస్ చూసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండగా ఇప్పుడు విడాకులు కోరుకుంది అంటే ఆమె ఎన్ని ఇయర్స్ విజయ్ కోసం వెయిట్ చేసి ఉంటది. ఇంకా మారుతాడేమో, నా భర్త నా దగ్గరికి వస్తాడేమో. కానీ చాలా మంది పాయింట్ ఆఫ్ వ్యూలో సంగీత బయటకు వచ్చింది విజయ్ని భ్రష్టు పట్టించడానికి. ఆయన ఒక పార్టీ పెట్టి తమిళనాడులో ఎలాగైనా సరే తన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాడు. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఆ సంగీత వెనుక బీజేపీ ఉంది అని, అంటే వాళ్ళ ఫ్యామిలీలో గొడవల సంగతి వాళ్ళిద్దరికి మాత్రం తెలుసు. కానీ బయట వినిపించే మాటలు ఏంటంటే అందరూ ఫైనల్గా సంగీతాన్ని బ్లేమ్ చేస్తున్నారు. ఎప్పుడైనా సమాజం ఇప్పటికీ ఇంత జంజీలో ఉన్నా సరే ఆడదాని మీద నిందేయడానికే ముందు ఉంటారు. తమిళనాడులో నీకు తెలుసో తెలీదో, నేను విన్న దాని ప్రకారం 2-3 పెళ్ళిళ్ళు వెరీ కామన్ అంట. ఇప్పుడు మనకి అమ్మాయిలకి అనేది ఇక్కడ తమిళనాడు కాదు కదా, మొత్తం వరల్డ్ వైడ్ ఎక్కడ లేదు అసలు. అమ్మాయి అంటే అమ్మాయే, మీకు ఏ జనరేషన్ అయినా అమ్మాయిలానే ఉండాలి. అబ్బాయిలకి ఇవన్నీ పెద్దిల్లు చిన్నిల్లు అని తమిళనాడులో చాలా ఈజీ అంట యాక్చువల్లీ. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వల్ల రాజకీయ భవిష్యత్తుకి అయితే ఏ ఇబ్బంది కలగదు విజయ్కి. కానీ ఇబ్బంది అంతా ఎప్పుడూ ఆడవాళ్ళకే. విడాకులు అనేది ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇంత టాపిక్ మాట్లాడవలసిన అవసరం లేదు. విడాకులు చాలా చాలా కామన్. ఇప్పుడు ఎన్ని విడాకులు చూడట్లేదు కోర్టులో తెల్లారితే బోలెడు కేసులు. అది వాళ్ళ యొక్క ప్రైవేట్ విషయం, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క ప్రైవేట్ విషయం. కానీ ఇది మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, నువ్వన్నట్టు ఇప్పుడు ఆయన పాలిటిక్స్ కెరియర్ అంటే ఇప్పటికీ ఆయన కెరియర్, ఆయన లైఫేనా? ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఏంటి అసలు? ఆ అమ్మాయి ఎందుకు విడాకులు తీసుకుంటుంది? ఆ అమ్మాయి పెట్టిన పాయింట్స్ లో ఇది మీడియా అందరూ దీన్ని యూజ్ చేయొద్దు, మీడియాలోకి చెప్పాలన్న ఉద్దేశం కాదు అని అనింది. ఇప్పుడు ఆవిడకి రచ్చ చేసే ఉద్దేశం ఉండి విజయ్ ఫ్యూచర్, పొలిటికల్ ఫ్యూచర్ మొత్తం పాడు చేసే ఇంట్రెస్ట్ ఆమెకు ఉండుంటే, అది ఆమె మెయిన్ మోటో అయి ఉంటే కనుక అది మెన్షన్ చేయదు కదా. అసలు 26 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఒక ఆడపిల్లకి ఎందుకు ఉంటది మనోజ్? అవసరం ఏంటి? ఇన్ని సంవత్సరాలు ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త అసలు ఇంకొక అమ్మాయితో తిరిగేటప్పుడు ఆ గుర్తురాదా? పెళ్ళాం పిల్లలు గుర్తురారా? అంత ఈజీగా ఎలా డెసిషన్ తీసుకుంటాడు? అంటే ఎంజాయ్ చేసినంత సేపు ఎంజాయ్ చేసేస్తారు, పెళ్ళాం పిల్లలు గుర్తురారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంతో కాలం వెయిట్ చేసింది, సరే నా భర్త వస్తాడు, నన్ను అర్థం చేసుకుంటాడు. అరే పెళ్ళి అది మన ఇండియాలో చాలా గొప్ప విషయం ఏంటి అంటే వివాహ వ్యవస్థ. అది ఏదో కామెడీగా తీసుకోకండి, నిజంగానే. ఇప్పుడు నీకు అందం ఉన్నన్ని రోజులు అబ్బాయి అమ్మాయిలు బాగానే ఉంటారు, నీ పెళ్ళం కన్నా పక్క పెళ్ళం బాగానే నచ్చుతుంది. వయసు అయిపోయిన తర్వాత నిన్ను ఎవ్వడు చూడు, నీ పెళ్ళమే నిన్ను చూడాలి. ఈవెన్ భార్యలకైనా అంతే, నీ భర్తే నిన్ను చూసుకోవాలి. ఆ ఇద్దరే మిగులుతారు, పిల్లలు కూడా మనతో ఉండరు, వీళ్ళిద్దరే మిగులుతారు. ఆ వివాహాన్ని చాలా సింపుల్ గా తీసేసుకుని నచ్చట్లేదని చిన్న చిన్న విషయాలకి విడాకులు తీసేసుకుంటున్నారు. అది అసలు కరెక్ట్ కాదు. మనము అనుకునే వ్యక్తి భర్త ఒక్కడే. ఇప్పుడు అంటే ఈ మాడ్యూల్లో ఇప్పుడు సంగీత గారు బయటికి రావడం, తనకి ఇబ్బంది అవుతుందని చెప్పడం కరెక్టేనంటారా? అంటే ఇన్ని రోజులుగా వాళ్ళిద్దరి మధ్యలో నలుగుతున్న ఇష్యూకి
ఒక డాట్ పడలేదు కాబట్టి ఆవిడ బయటకు వచ్చింది. అంతే. సో ఈ పాయింట్ లో ఆవిడ ఎవరి విషయంలో ఆవిడ స్ట్రాంగ్ ఉంది అనుకోవచ్చు? ఆవిడ విషయంలోనే ఆవిడ స్ట్రాంగ్ ఉంది. మ్మ్. ఎందుకంటే మ్మ్. పోరాటం ఆమె ఇంటర్నల్ గా ఇప్పటివరకు పడింది, పోరాడింది, ఇంక ఉపయోగం లేదు అనిపించినప్పుడు ఇంకెందుకు పోరాడడం? ఎలాగా ఒంటరిగానే బతికేటప్పుడు ఆ ఒంటరితనం కంటిన్యూ చేసుకుంటది. ఇప్పటివరకు ఎలాగ తోడు ఉన్నాడో లేదో కూడా మనకు తెలియదు. అవును. సో ఇంకా ఆ ఒంటరితనాన్ని కంటిన్యూ చేసుకుంటది. మ్మ్. ఇప్పుడు ఏంటి ఇంకా ప్రాబ్లం? ఇప్పుడు విడాకులు తీసుకున్నా తీసుకోపోయినా వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో విడిపోయారు మానసికంగా. అవును. మ్మ్. సో ఇప్పుడు అఫీషియల్ గా విడాకులు తీసుకుంటే ఏమో విజయని ఆవిడ రిలీజ్ ఆ మాట కూడా చేసేద్దాం. చెప్పినట్టుంది, 2022 నుంచి మేము ఒకే ఇంట్లో ఉన్నా గానీ వేరు వేరు రూమ్ లో ఉంటున్నాం అసలు. సో ఇప్పుడు స్లీపింగ్ విడాకులు తెలుసు కదా, స్లీపింగ్ డివోర్స్ అని. అవును. ఒకటే ఇంట్లో ఉంటారు పిల్లల కోసం, మ్మ్. బట్ ఎవరి జీవితాలు వాళ్ళవి. మ్మ్. సో వాళ్ళు ఆల్రెడీ విడాకులు తీసేసుకున్నట్టే ఈ లెక్కన. ఒకటే ఇంట్లో ఉంటూ ఏం లేదు అంటే, వాళ్ళకి ఒక బాండింగ్ లేదు అంటే, వాళ్ళు ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఆమె అఫీషియల్ గా డివోర్స్ కోరుకుంది అంటే వాళ్ళ హస్బెండ్ ని రిలీజ్ చేసేస్తుందేమో. మ్మ్. అంటే భార్య ఇప్పుడు కూడా తన భర్త కోసమే ఆలోచిస్తుంది చూడు. అంటే ఇంతకాలం వస్తాడేమో, భార్యను అర్థం చేసుకుంటాడని అనుకుంది. సరే ఇంక ఉపయోగం లేదా, ఎంజాయ్ చేయి ఇంకా మొత్తం అని వదిలేసి ఉంటది. ఇంకా అందుకనే ఇప్పుడు విడాకులు అని బయటకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఇంకొక విషయం నువ్వు ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈ భార్య బాధ ప్రతి ఆడదానికి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అతను ఎవరైతే ఇంకొక అమ్మాయి గురించి నేను చాలా వరకు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాను. చిచ్చు పెట్టింది, కాపురం కూల్చింది. చిన్న పిల్లాడా, చాలా ఇదిగా పెడతారు. అంటే చిన్న పిల్లాడా, తెలీదా? అంటే అమ్మాయి బాగుందంటే వెళ్ళిపోతాడా? నీకు తెలీదా? సెన్స్ లేదా? పిల్లలు ఉన్నారు కదా, పెళ్ళి అయ్యింది కదా, మరి ఇంకొక అమ్మాయి బాగుంది కదా అని నువ్వు ఎలా వెళ్ళిపోతావు? ఆ అమ్మాయిని ఎందుకు అంటున్నారు మీరు? అసలు ఆ అమ్మాయిని అంటే అనే రైట్ కూడా లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక పెళ్ళైన అబ్బాయిని ఇష్టపడాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏమొచ్చింది? ఆ అమ్మాయిని నువ్వు ఎంతలా అట్రాక్ట్ చేసి ఉండకపోతే ఆ అమ్మాయి ఇప్పుడు నీ గురించి ఆలోచించేలాగా ఎందుకు అలా అయిపోయింది ఆ అమ్మాయి? అంటే ప్రతి ఒక్కళ్ళు అవతల ఆడదాన్ని తప్పు పట్టేస్తా ఉంటారు సింపుల్ గా. ఏది కొంగుని కట్టేసుకుంది, వల్లో వేసేసుకుంది, పెద్ద చిన్న చేప వలేస్తే పడిపోవడానికి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వలేస్తే పడిపోయింది, ఇంకొక అమ్మాయి వలేస్తే కూడా పడిపోతాడా? అని నీ బేసిక్ సెన్స్ లేదా? నువ్వు మనిషే కదా, నీకు ఒక పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నప్పుడు కట్టుబడి ఉండు. పెళ్లి చేసుకున్నప్పుడు దాని మీద ఉండండి. ఇంకొక అమ్మాయి బాగుందని వెళ్ళిపోతారే అంటే ఇప్పుడు ఆ అమ్మాయి తర్వాత ఓకే ఏదో వచ్చింది, ఆ అమ్మాయి అందంగా లేదని వదిలేస్తావా? అంటే ఇది ఇలా అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఒకసారి ఆలోచిస్తే ఆ అమ్మాయి కూడా అబ్బాయి మీద ఎంత హోప్స్ పెట్టేసుకుంది అంటే అమ్మాయి అలా ఉండిపోయింది అతని కోసం. పెళ్ళయింది, ఈవిడికి ఇంకా భార్య స్థానం ఉంది, ఈమెకి అది కూడా ఉండదు. ప్రతి ఒక్కడు చీ అంటాడు ఈమెనే, అయినా అదన్నీ పట్టించుకోకుండా అతనితోనే ఉంటుంది. సో అంటే ఆడవాళ్ళ ఫీలింగ్స్ ని ఒక్క మగాడు వీళ్ళిద్దరిని డిస్టర్బ్ చేశాడు కదా, వాళ్ళు ఎందుకు కదపాలి? ఈఎంఐని ఎందుకు కదపాలి? ఈఎంఐని ఎందుకు బాధ పెట్టాలి? ఉండండి, ఒక కమిట్మెంట్ తో ఉండండి. అనవసరంగా 2 జీవితాలతో ఆడుకున్నాడు అతను. ఈఎంఐ ఎటు పోలేదు, ఈఎంఐ ఇదే లైఫ్. ఎందుకు ఆడుకుంటున్నారు అట్లా? సో మరికొద్ది రోజుల్లో తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్లో అంటే ఆవిడ మంచి చేస్తుందని కొంతమంది మాట్లాడతారు, సోషల్ యాక్టివిస్టులు ఆవిడకే సపోర్ట్గా మాట్లాడతారు. సో కొంతమంది ఆయన డైరెక్ట్గా ఉద్దేశించి మాట్లాడని వాళ్ళు మళ్ళీ త్రిషాని ఏమన్నా అంటే డెఫమేషన్ సూట్లు అవి ఇవి వేస్తుందని కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు. డైరెక్ట్గా వచ్చి బహిరంగంగా వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, సో తీసుకెళ్ళిపోయింది సీఎం అవుతాడని చెప్పి ఇలాంటి మాటల్లో ఒకవేళ అక్కడ ఎలక్షన్స్ కనుక జరిగితే ఇతనికి సింపతి వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే నెగిటివిటీ వచ్చే అవకాశం ఉందంటారా విజయ్కి? సింపతి ఖచ్చితంగా రాదు. ఎవరైనా భార్యకే సపోర్ట్ చేస్తారు, ఆడపిల్లకే సపోర్ట్ చేస్తారు. భర్త ఇప్పుడు ఉన్నట్టు ఇంకో పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి, నిజంగానే త్రిషాతో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడేమో, ఈమె ఇంకో పెళ్లి చేసుకోగలదా? ఇంకొక లైఫ్ ఊహించుకోగలుగుతుందా ఇంకొక మగాడితో? ఏ ఆడది అలా చేయలేదు మనోజ్. ఒక్కసారి ఒక భర్తతో కమిట్మెంట్ ఇచ్చి ఒక మనిషిని నిజంగా ఇష్టపడితే భర్త కోసం పిల్లల కోసం ఉండిపోతారు. పెళ్ళాలంటే అలాగే ఉంటారు. ఇప్పుడు భర్త చేసుకున్నట్టు సింపుల్ గా 2వ పెళ్లిళ్ళు చేసుకోలేరు వాళ్ళు. సో ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఈమెకే ఉంటది తప్ప విజయ్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సింపతి అనేది ఖచ్చితంగా విజయ్ మీద ఉండదు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈశ్వరి గారు. సో ఇది సోషల్ యాక్టివిస్ట్ ఈశ్వరి గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు? మధ్యలో త్రిష వచ్చిన ఈ యొక్క కాన్సిక్వెన్సెస్ని మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.